హాయ్ హాయ్ చిల్డ్రన్. ఇవాళ మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఎలా కనుక్కోవాలి, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని యూజ్ చేసి రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఇక్కడ మనకి ఒక ఈక్వేషన్ ఉంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. x² - 3x - 10 = 0. ఓకే, సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ ఏంటి? x² + bx + c = 0. సో ఇక్కడ x² కోఎఫిషియంట్ 1, x కోఎఫిషియంట్ -3, కాన్స్టెంట్ -10. సో దీనికి రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? సో రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనం x² కోఎఫిషియంట్ని, కాన్స్టెంట్ని, x² కోఎఫిషియంట్ ఎంత 1, కాన్స్టెంట్ -10, ఆ రెండింటి ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్, -10. ఓకే, మిడిల్ టర్మ్ x కోఎఫిషియంట్ మనకి ఎంత ఉంది? x కోఎఫిషియంట్ =-3. ఓకే, సో ఇప్పుడు మనము ఈ మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేయాలి. ఎలా స్ప్లిట్ చేయాలి అంటే ప్రోడక్ట్ చేస్తేనేమో -10 రావాలి, యాడ్ చేస్తేనేమో -3 రావాలి. అలాగా మనము స్ప్లిట్ చేయాలన్నమాట. సో దీనికి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? అలా స్ప్లిట్ చేయాలి అంటే -10కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయో చూద్దాం. సో మనకి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే -5 + 2, if you taken means -5 + 2, -5 into +2 you will get -10. ఓకే, -5 + 2 యాడ్ చేస్తే -3 వస్తుంది. ఓకే, సో ఇలాగ మనము మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసుకోవాలన్నమాట. -3xని స్ప్లిట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి నెగిటివ్ వచ్చింది అంటే గ్రేటెస్ట్ ఫ్యాక్టర్కి ముందు నెగిటివ్ సైన్ ఉండాలి అనేది కొంచెం ఒక లాజిక్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ మనం దీన్ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు అంటే ఇప్పుడు x² - 5x + -5x + 2x - 10 = 0. సో ఈ రెండు టర్మ్స్ నుంచి మనము ఎక్స్ని కామన్ తీయొచ్చు అనమాట. ఎక్స్ని కామన్ తీస్తే ఇక్కడ x - 5, ఇక్కడ +2 కామన్ తీస్తే x - 5 = 0. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ నుంచి x + 5ని కామన్ తీద్దాం. తీస్తే ఇక్కడ x ప్లస్ ఇక్కడ x - 5 కామన్ తీస్తే ఇక్కడ 2 మిగులుతుంది అనమాట. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు x + 5 = 0, x + 2 = 0. సారీ, ఇక్కడ x - 5, సారీ x - 5. సో x = 5, x -2. So these are the roots of the given quadratic equation. Thank you.